నమస్తే బాయ్ సాబ్. పెళ్లి కొడుకు బాగా ముదురులా ఉన్నాడేంట్రా? పెళ్లి కొడుకు ఈయన కాదే. అరే నువ్వు ఎవరికంటానికి దీపక్. ఇక దిప్పిన చాలు, దినమంతా దిప్తావా? ఏం నడువు లోపలికి రండి బాయ్ సాబ్. ఏంటి సార్ మీ దగ్గర అంతా మనుషులే ఉన్నారు, కుక్కలు ఉండవా? అన్నకి మేము కూడా కుక్కలు లాంటి వాళ్ళం కదా సార్. నేను చెప్పేది ఫేస్ గురించి కాదు, బుద్ధి గురించి. మా అన్నయ్య నా చెల్లెలు ప్రియమ్మ. ప్రవీణ్. హాయ్ ఐమ్ ప్రియా. జర్మనీలో ఇంగ్లీష్ చదివింది. అన్నయ్య నేను చదివింది సైకాలజీ. అది కూడా ఇంగ్లీష్ లోనే కదమ్మా చదివింది. అచ్చా ఈ బాయ్ సాబ్ విశ్వాస్ దుగ్గల్ సాబ్ కి కుక్కలాంటి మనిషిని దేనైనా సరే స్మెల్ చూసి పట్టేస్తా. ప్రియమ్మా బాబుకి ఇంగ్లీష్ లో మన ఇల్లంతా చూపెట్టు. ప్లీజ్ కమ్. ఓ ఓ 1 minute. ఏం జరుగుతుంది అక్కడ? ఇప్పుడే ఇంటికి బెంచ్ కార్లో వచ్చాం సార్. ఇక్కడ అందరూ నన్ను పెళ్లి కొడుకు అనుకుంటున్నారు సార్. బై మిస్టేక్ హార్ట్ కూడా ఇవ్వబోయారు సార్. సిగ్గుతో చచ్చిపోయారు సార్. ఎందుకు ఈ సోదంతా? నువ్వు వెళ్ళిన పని గురించి చెప్పు. నర్సింగ్ జిల్లా చాలా లవ్లీగా ఉంది సార్. అమ్మాయికి చాలా మంది లవర్స్ ఉండే అవకాశం కూడా ఉంది సార్. వచ్చావే నువ్వు, వచ్చాయి. ఓ ఇండియా వచ్చేస్తానని తెగదైపోతున్నావు. ఇక్కడ ఎండలకి 2 రోజులు చచ్చి ఊరుకుంటాం. వాట్ నాన్సెన్స్. అదిగా సార్, మధ్యలో ఎవరో ఒకతను వచ్చాడు. అతనికి మ్యాటర్ తెలియకుండా ఉండటం కోసం మాట మార్చా. ఏయ్ సినో, నా ఇంట్లో నా మనిషి మీద చేపెడతావు బే. నేను మీ మనిషిని కాదా బాస్? అక్కడ 40 మంది మధ్యలో నన్ను వదిలేసి వచ్చాడు. ఆ నేను దాంట్లో ఏలు పెడితే ఎవడేం చేస్తాడు రా? అక్కడ మీ చెల్లెలుంటే ఇలాగే వదిలేసి వస్తాడు. బాణం తీసేస్తా. నేను చేసింది అదే, ఇంకా ఆడ ప్రాణాలతో ఉన్నాడు. అంటే అన్నమాట కంటే ఆ దిక్కులు ఎందుకు అయిపోయింది నీకు? చెల్లెలని చెప్పిండు కదరా. రేయ్ సినో, నువ్వు మొగోనిరా. మొన్న కూడా ఇదే మాట అన్నావు. అంటే సీరుగాడే మగోడా, మేము కాదా? ఏయ్ పోసే ప్రతి ఒక్కడు మొగోడు కాదు, ఉచ్చ పోయిన్స్టోడు మొగోడు. ఈడు మొగోడు రా. థ్యాంక్ యూ బాస్, నన్ను నమ్మినందుకు, అర్థం చేసుకున్నందుకు. అయినా ఏంటి బాస్ ఈడు ఎక్కడ దొరికాడు మీకు? ప్రతిదానికి పిపిలు చెప్తుంటాడు. పులియార్ రాజా పంచ పవర్ 100%. అదే వాయిస్, అదే వాయిస్, అదే అదే వాడే వాడే అదే వాయిస్. ఎవడా ఇప్పుడు ఇక్కడ మాట్లాడింది? ఏమైంది బాబు? అది డాన్సింగ్ గాడి వాయిసే. పబ్బులో వాడిని సరిగ్గా చూడకపోయినా వాయిస్ ఇంకా గుర్తుంది. నువ్వా మాట్లాడింది? సార్ లోపల ఏదో గొడవ జరుగుతున్నట్టుంది. మరి కొన్ని అప్డేట్స్ తో మళ్ళీ ఫోన్ చేస్తా. ఓకే అయితే నువ్వేనా మాట్లాడింది? నేను కాదు సార్. ఎవడు నువ్వేనా మాట్లాడింది? నేను కాదు. నువ్వే కదా మాట్లాడింది. వీడు మాట్లాడడానికి ఛాన్సే లేదు. పాపం మూగోడు. మూగోడా? కానీ ఇప్పుడు విన్నా గొంతు. వాడు కొట్టిన దెబ్బలకి బిత్తరపోయి ఎవడు మాట్లాడినా వాడే అనుకుంటున్నారు. దెబ్బలైతే మర్చిపోయాడు కానీ ఆవాజ్ అయితే గుర్తుపెట్టుకోండి. బాబు గ్రేట్. అయినాక డాన్సింగ్ గాడు చచ్చి సాన్ రోజులు. రే సీన్ గా టెంపరీగా జరసేపు చచ్చిపోరా బాయ్. ఇతనెందుకు అంత ఆవేశపడుతున్నాడు? అంటే గా డాన్సింగ్ గాడు మాచిరాజు గారి చేతిలో చచ్చుడేంది, మన చేతిలో చావాలని ఎక్కువ ఫీల్ అయిపోతున్నాడు. అవు బాబు, నువ్వు గోవా ఎప్పుడు పోతున్నావు? టుడే ఈవినింగ్. 1 week లో వచ్చేస్తాను. అదే వాయిస్. అరే వీడు నిజంగా మూగోడేనంటావా? నీ మీద ఒట్టు. ఓకే. రే డాంబర్ అన్నా, విశ్వాస్ గారికి మన రూమ్ చూపెట్టుకో. నేను ఇక్కడ ఉండను, గెస్ట్ హౌస్ లో ఉంటాను. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అట్లా కూడా నీకు ఈడు ఉపయోగపడతాడు, తీసుకోపో. అయినా కదా ఏం నల్లగా ఉన్నాడు, ఆయన తీసుకెళ్తా. తెల్లగా ఉన్నాడు. అరే ఈడు మూగోడవా, చదవనీకి రాదు, రాయనీకి రాదు, నీకు దేనికి ఉపయోగపడవు. అందుకే వీడు నాకు కావాలి. వీడిని ఎలా ఉపయోగించుకోవాలో నాకు బాగా తెలుసు. రైట్ కమా. బెబ్బే ఈడేమ్రా అక్కాయి కంపెనీ లేకుండు. రే డాంబర్ జర్ర ఇక్కడ రారా. ప్రవీణ్ బాబు వస్తుండని ఎరుకుండి కూడా డాన్సింగ్ గాని ఈడబెడతావు బే. ఆడు హుషారుగాడు కాబట్టి మేనేజ్ చేసిండు మూగోని లేక. లేకుంటే పుంగి లగేజ్ తీసుకురా. నీకు ఫోన్ ఏంట్రా? నువ్వు మూగోడే కదా, ఎలా మాట్లాడతావురా? ఓ ఓహో, వాడు మాట్లాడితే నీకు వినపడుతుంది అనమాట. ఓకే ఓకే. అవును, నువ్వు ఫోన్ చేయాలంటే ఎలా రా? ఏంట్రా? ఓహో, నీ పనే బాగుందిరా. అవుట్ గోయింగ్ అవసరం ఉండదు, ఇన్కమింగ్ రెస్పాన్స్ ఉండదు. నవ్వకరా రే, నువ్వు నవ్వకరా. దా కూర్చో.
పర్లేదు కూర్చోరా కూర్చో కూర్చోరా రే మీ అమ్మాయి గారికి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు బ్యా అంటే లేరనే నువ్వు చెప్పననే లేరా రే నిజం చెప్పరా అమ్మాయి నిప్పు ముట్టుకుంటే కాలిపోద్దా కానీ పప్పు ఏం కాదు రేయ్ నీలాంటి వాళ్ళ చేతనే కదరా నీ తాత లాంటి వాళ్ళ చేత కూడా నిజం చెప్పించే మందు నా దగ్గర ఉందిరా మందు అంటే అది కాదురా ఇదిగో యా టేక్ ఇట్ పగిలిపోద్ది ఇప్పుడు చెప్పరా లవర్ ఉన్నాడా మరి నిప్పు పట్టుకుంటే కాలిపోద్ది అని అలాంటి మాటలు మాట్లాడావు అబ్బా నీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నాయరా ఎన్ని రోజుల నుంచి లవర్ మెయింటైన్ చేస్తుందిరా అదేంట్రా అలా అయిపోయావు హలో ఎన్ని రోజుల నుంచి లవర్ అర్థమైందిరా ఓకే 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 చాలా రోజుల నుంచి మెయింటైన్ చేస్తుందంటావు ఎక్కడ కలుస్తుందిరా ఎక్కడ కలుస్తుందిరా ప్రతిదానికి అలా పిలిచిపోతావేంట్రా ఎక్కడ కలుస్తుందిరా అర్థమైంది పబ్బులో కలుస్తుంది అన్నమాట వెరీ గుడ్ ఏ పబ్బురా ఏ పబ్బులో కలుస్తుందంటే బ్యాబే అంటావేంట్రా అరే ఏ పబ్బులో కలుస్తుందంటే టచ్ లో కలుస్తుందా ఓ సూపర్ కూర్చో వెరీ గుడ్ రా ఓ పని చేయరా ఇది నీ దగ్గర ఉంచుకో పోరా పోరా డుఫా ఏంట్రా ఏమంటున్నావు ఊహించలేకపోయావా నేను అంతేరా ఎవరి ఊహలకి అందరు దట్ ఈస్ విశ్వాస్ నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను రా ఓ పని చేయరా నేను ఇచ్చిన 100 రూపాయలతో ఏం కొనుక్కోవాలో ప్లాన్ చేసుకుంటూ ఉండు ఓకే పప్పుకు వచ్చే నిన్ను చూడాలని ఉంది నేను మేనేజ్ చేసుకుని వస్తాను కదా చిల్ బేబీ నువ్వెక్కడికి రా నువ్వు వచ్చి ఏం చేస్తావు చూస్తావా రేయ్ నువ్వు పసివాడివిరా ఏదన్నా చూసినా చేసినా చాలా గట్టిగా చెయ్యాలరా నువ్వు ఇంట్లోనే ఉండు నేను వెళ్ళొస్తాను హే మేనేజ్ లేదా సారీ పేరుకే టచ్ ఎవరిని టచ్ చేయకూడదు ఇది ఇక్కడికి వచ్చిందంటే డెఫినెట్ గా దాని బాయ్ ఫ్రెండ్ ఇక్కడే ఉండుంటాడు వీడు ఇక్కడ ఉన్నాడా చెప్తా హాయ్ ఎవడీడు అమ్మా నువ్వేంటి ఇంత కూల్ గా ఉన్నావు నేను ఎప్పుడు అంతే మా అన్నయ్య అవతల నా పెళ్ళేర్పాట్లు చేసేస్తున్నాడు నీ టెన్షన్ పోకూడదామని ఈ పప్పుకి రమ్మంది నువ్వే కంగారు పడకో అంతా నేను చూసుకుంటాను ఓకే డ్రింక్ కోక్ ఐల్ గెట్ ఫర్ యూ ఏంట్రా ఇక్కడికి ఎలా వచ్చావురా ఈ డ్రెస్ ఏంట్రా ఎక్కడ కొట్టుకొచ్చావురా హూ ద హెల్ ఆర్ యు నువ్వు మాట్లాడతావా నాకు తెలుగులో పచ్చి బూతులు కూడా వచ్చు యు వాంట్ మీ టు స్టార్ట్ అంటే నీలాంటి ఇంకొకడు ఉన్నాడు ఈ చుట్టుపక్కల ఎక్కడ కనిపించుకో డిస్టెన్స్ ఎంత సార్ డిస్టెన్స్ అవి ఇవి అడక్కరోయ్ విక్కి పగిలిపోద్ది వీడు వాడా ఇంకొకడా ఫోన్ చేస్తే బెటర్
బెబ్బే బెబ్బెబ్బే ఏరా ఎక్కడున్నావు? బెబ్బెబ్బెబ్బెబ్బే ఓహో ఇంటి దగ్గరే ఉన్నావా? ఏడవకరా, నేను ఒక గంటలో వచ్చేస్తాను కదా. పెట్టాయి ఫోన్ పెట్టాయి. కన్ఫర్మ్ గా వీడు వాడు కాదు. ఏంట్రా ఏం లేదు సార్, చేయి కడుక్కుందామని. బెబ్బే బెబ్బే ఏంట్రా అప్పటి నుంచి అలా గబ్బిలంలా వేలాడుతున్నావా? బెబ్బే Poor fellow. బెబ్బే ఏరా నిన్ను తీసుకెళ్లేదని ఫీల్ అవుతున్నావా? ఐఎమ్ సారీ రా, కానీ రే సిటీలో ఎవడో నీలాగా ఒకటి తిరుగుతున్నాడు రా, అచ్చు నీలాగా ఉంటాడు రా. బా వాడు సామాన్యుడు కాదురా, ఏ మర్డరో రేపు వచ్చేసి నీవే తోసేస్తాడు. నేనంటే షార్ప్ కాబట్టి ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి వాడు నువ్వు కాదని పసికట్టేశా. సార్ నువ్వు వెళ్ళిన పని ఏమైంది? మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే సార్. అమ్మాయి ఎవరినో లవ్ చేస్తుంది. ఆ నర్సింగ్ గాడు మనల్ని చీట్ చేశాడు. అవును సార్, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? రేపే బయలుదేరొచ్చాయి. ఓకే సార్.